నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసి పునరుజ్జీవనం అని చెప్పి ఒకటి ముందు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగా చాలా అక్రమ కట్టడాలు కూలుస్తున్నారు, లేకపోతే బఫర్ జోన్ అంటారు, ఎఫ్టీ అంటారు, చాలా మాట్లాడుతున్నారు. ఈ గాంధీ సరోవరం సంబంధించిన స్టాచ్యూ పెట్టడానికి కొన్ని వందల ఎకరాలు ఇప్పుడు ఆక్యుపై చేస్తుంది ప్రభుత్వం. నోటీసులు ఇస్తున్నారు, విల్లాస్కి నోటీసులు ఇస్తున్నారు, భూములకు నోటీసులు ఇస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మొత్తం ఇది చేస్తున్నారు. చాలామంది బాధితులు ఉన్నారు. ఈ గాంధీ సర్వర్కి సంబంధించిన ఆ స్టాచ్యూ పెట్టొద్దు, మా భూములు మాకే కావాలి, మీరు ఇచ్చే పరిహారం ఎవరికి అవుతుంది, ఎటు సరిపోతుంది అని చెప్పి బాధితులు ఉన్నారు. ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఉన్నాం మనం. చాలామంది ఉన్నారు బాధితులు. ఒకసారి మనం మాట్లాడదాం. ఎంత భూమి ఉంది మీది? ఎకరా భూమి ఉంటుంది. మీది ఎకరం ఉందా? ఎంత ఉంటుంది ఎకరం? అక్కడ మొత్తం ఖరీదు ఎంత ఉంది? ఇప్పుడు ఎంత ఉందేమో బిడ్డ, నాకు తెలియదు. మీది ఎకరం ఉందా ఇప్పుడు అందులో? అందరికి మరి ఏమంటారు వీళ్ళు, ఏమంటారు ప్రభుత్వం? ఇయ్యం అని అంటున్నాం. ఇయ్యం మేము ఇయ్యమంటే ఇయ్యం. ఇప్పుడు నష్టపరిహారం ఇస్తా అంటారు కదా. ఆడ ఇయ్యాడు, అది కాదు ఇది కాదు బిడ్డ, ఇయ్యాడు ఆయన ఇయ్యాడు. అది ఎన్ని బాధలు పెడతాడో, ఎన్ని చర్యలు పెడతాడో. ఇక అది కావాలి ఇది కావాలంటే మాకు కొలువులు కోండేంగా లేవు, పైసా లేదు, పొలం లేదు, కష్టం చేసుకొని బతుకుతాం అంతే. ఇప్పుడు విగ్రహం పెడతా అంటుండే గాంధీ విగ్రహం. గాంధీ ఆ తాతల నాడే పెట్టేడుతుండే బిడ్డ. గాంధీ ఎట్లా సంఘంలో పెట్టారు కదా, వాడు వచ్చినోడు అది పెట్టినప్పుడు ఇంట్లో పెట్టాడు. నువ్వు నిన్న వాళ్ళకి వచ్చి విగ్రహం పెడతా, కోతిని పెడతా, కొట్టేకని పెడతా అంటాడా? అది పెట్టకూడదు, అది ఏరు. గౌటాన్ భూములు కావు కదా. గౌటాన్ అన్ని భూములు పంట పండుతున్నాయా? భూములలో పంటలు పండుతున్నాయి. ఇందిరాగాంధీ వచ్చినప్పుడు ఏంది పువ్వులు కరిపిలా మా వాళ్ళు పోయి అబ్దుల్ గంజి కోటి ఎడ్ల బండిలా ఎరువు నింపుకొని వస్తుంటే మాకు పానం లేదు, ఎట్లా వస్తారో ఎవరు కొడతారో కరిపిలా ఎరువులు నింపుకొని వస్తుర్రు. వాళ్ళు ఏ గల్లీలకైనా వచ్చి ఎవరు కొడతారో మాకు అట్లా డకడకుండే. అట్లా కష్టపడుకుంటే నిలబెట్టుకుని మా పొలం మేము రైతులము. ఎన్ని ఎకరాలు ఉంది మీ భూమి? ఎకరాలు ఎక్కడిది? పావుదాకా ఎకరాల మా పిల్లలు 4 పిల్లలు. మరి ఇక ఎకరాలు లేవు, అర్ధ ఎకరాలు లేవు. నష్టపరిహారం ఇస్తా అంటుండు. నష్టపరిహారం వద్దు, నువ్వు రోడ్ చేసుకో, ఏటి పడితే రోడ్ చేసుకో, మేము వద్దు అంటలేము, ఆపుతలేము దానికి. మా పంట పొలాలు మాకే ఉండాలి. మా పిల్లలకి ఏంది అంత కూలినాలు చేసుకుంటారు. గవర్నమెంట్ జాబ్లో లేవు మా పిల్లలకు, కూలినాలు చేసుకుంటారు. మరి మా పిల్లలకి ఏం కావాలి? ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. ఎందుకు భూముల మీద పడ్డాడు? ఎందుకు రేవంత్? సరే నువ్వు రైతులు పట్ట పొలాల మీద పడకు, నువ్వు ఏడ గౌటాను నువ్వు చేసుకోవద్దంటలేము మేము. మా పట్ట పొలాలు మీకు రావద్దు, మా పట్ట పొలాలు మీకు రావద్దు, నువ్వు చేసుకో, ఏటి పడుతు రోడ్ చేసుకో. మా పట్ట పొలాలు మీకు కొంచెం ఉంది, మాకు చాలా ఎకరాలు లేదు మాకు. మా పిల్లలు బతుకు తెరవా దాని మీద. మా పిల్లలు బతకాలని మేము అప్పుకుంటూ వచ్చినాం, అంతా కష్టపడుకుంటాం మేము. ఇందిరాగాంధీ చెన్నైళ్ళు అప్పటి నుంచి కష్టపడుకుంటాం మేము. ఎంత సిటీలకని ఎరువులు నింపుకొచ్చి పంట పండించుకున్నాం మేము. కోటి, అబ్దుల్ గంజి, ఉస్మాన్ గంజి, పురాన్ పూలు, చెత్త నింపుకొచ్చి మేము పంట పండించుకున్నాము. పావు ఎకరాల, అర్ధ ఎకరాల ఎక్కువ అంతది పంట, అది ఎరువు పోస్తే అని. అప్పుడు మందులు ఇచ్చిరా? ప్రభుత్వం తలుచుకుంటే తీసుకుంటది, పోలీసు వాళ్ళని పెట్టి తీసుకుంటారు. ఏముంది, ఏం చేస్తారు? పోలీసు వాళ్ళని కాదు, మేము సంతకాలు పెట్టండి. పోలీసు వాళ్ళని ఎట్లా తీసుకొస్తారు? మేము సంతకాలు పెట్టాలిగా, పట్టదాలంగా మేము సంతకాలు పెట్టండి. మేము ఓకే అనంది, వాళ్ళు పోలీసు వాళ్ళని ఎట్లా తెస్తారు? అది న్యాయమేనా? వాళ్ళకి న్యాయమేనా? వాళ్ళు న్యాయంతో జరగమని. ఒకవేళ అట్లనే అనుకుంటే మేము టోటల్ ఫ్యామిలీ వచ్చి ఆడ వండుకుంటాం. ఫస్ట్ మమ్మల్ని చంపిన తర్వాత పని స్టార్ట్ చేయమని చెప్తున్నాం మేము. ఒకటే ఆ టోటల్ 32 acres కి ఒక 700 members ఉంటాము. ఒక్కొక్కరికి వంచుకుంటే గజాల మీద వస్తుంది. 700 మంది ఉన్నారా? 700 మంది ఉంటారు 32 acres కి. గజాల మీద వస్తుంది. మా భవిష్యత్తు మా పిల్లల గురించి ఆపిన ఇన్ని రోజులు రోడ్లు లేక మేము, లేకుంటే అమ్ముకుందాం, ఎక్కడైనా కొందుము. దానికి రోడ్డు లేక ఆపుకున్నాం మేము. ఒకటే అన్నదమ్ములు 3 మామూలు. మరి ఇప్పటిదాకా ఆపుకుంటూ వచ్చిన బిడ్డ. మరి ఈ వయసులో ఈ కవర్లు పట్టుకొని ఆర్డీఓ ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నావు, ఏంది? తిరగొద్దా? కాదు, మా తిప్పుతున్నారు అట్లా. మరి తిరగొద్దా? మాకెంత బాధ ఉంటుంది? మాకు బాధ లేదా?
మేము ఎండలా గోడ ఉంది గోడ ఏటికి మా భూమి ఎంత ఉంది అంత గోడ పెట్టినాం అవతలకే రావు వాళ్ళే పెట్టుకున్నారు అంత దాకా రోడ్ చేసుకోమని ఇతలకి రావద్దు ఇక అంతే పోలీసు వాళ్ళని తోలుకొస్తాయి అది గౌటాన్ భూమా గౌటాన్ భూమికి వచ్చి ఏమమ్మా మమ్మల్ని పట్టుకపోయి అని వేస్తాడేమో వేయని ఈ గౌటాన్ భూమిలో ఎందుకు కూర్చుని రమ్మా అని ప్రభుత్వం వాళ్ళది పోలీసు వాళ్ళు వాళ్ళే ఉన్నారు, మీరేం చేస్తారు? వాళ్ళు అదే అంటున్నా గౌటాన్ భూమి ఎందుకు చేసుకుంటారమ్మా మాకు ఇయ్య రాట అని అనాలే అనాలే భయం ఏం లేదు మాకు భయం ఏం లేదు ఏందాకా తోలుకపోతాడో అన్న కూర్చొని పెట్టుకున్నాం గౌటాన్ భూమి చేస్తాం కదా ఆయన మాకు ఏమన్నా పోయిమాను మా పిల్లలకు మేము వచ్చి కూర్చుంటాం చేన్లా మాకేం పోస్తాడో ఎట్లా చంపుతాడో చంపి తీసుకోమని ఎందుకు వస్తాడు మన భూమి మనకుండా మేము ఉంటామాడ ఎట్లా ఎందుకు వస్తాడు మాది మేము కష్టపడ్డది చెమ అని చెమట తీసి నాలో కొట్టినాం కడుపుకు తినలేం మేము అని ఆడు ఇప్పుడు అభివృద్ధి చేయొద్దా? మరి అభివృద్ధి కావాలంటే భూములు తీసుకోవాలి కదా. అంతే ఉండాలి. పోలీసు వస్తుంది అది వస్తుంది గౌటాన్ భూమిలా పోలీసు వచ్చి పడనికే ఆయన ఎట్లా అడుగుతాడు? వచ్చిన పోలీసు కూడా ఎట్లా అడుగుతాడు? ఇది గౌటాన్ భూమి అమ్మ నువ్వు గౌటాన్ భూమిలో ఎందుకు కూర్చున్నావు అని అడుగుమాను. మా పిల్లలు ఎట్లా బతకాలి? ఎట్లా బతుకుతారు? భూముల మీద పడ్డేందుకు రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఇట్లాంటి చాలా మంది బాధితులు భూముల మీద ఆయనకి ఇట్లా అనుకోవడము చాలా మంచిగా అనిపిస్తుంది అంట. అది పద్ధతి కాదు కదా. సరే బఫర్ జోన్ అంటున్నావు, బఫర్ జోన్ తీసుకో, బంపర్ జోన్ నీకు ఎంత వస్తుందో అంత తీసుకో, మిగిలింది లోపలికి వదిలేసేసి ఓపెన్ ల్యాండ్ మాది మాకు వదిలేస్తే మేము ఏదైనా చేసుకుంటాం. ఇక మాకు నీకు సంబంధం లేదు. నువ్వు వచ్చాడ నేనే తీసేసుకుంటా అంటే నువ్వెవరు? 100 years నుంచి పట్టా ఉంది, రికార్డ్ తీసిరు అనుకో మొత్తం వస్తుంది చిట్టా బయటికి. మళ్ళీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది కూడా వాళ్ళ ప్రభుత్వంలోనే, ఇందిరాగాంధీ టైంలోనే ఇచ్చినట్టుంది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉందట్టుంది కదా, అంటే పట్టాలు ఇచ్చినప్పుడు ఇవన్నీ ఉంటే లాగేసుకుంటారా? ఉంటే లాగేసుకునేది అయితే లేదు కదా. అది కాదు. రోడ్కు మస్తుగా ఉన్నది అక్కడ గాంధీ గట్టుకి ఎంత మస్తు పెద్దగా ఉంది. రోడ్ పొడితే లేదా ఇక్కడ ఆయన గాంధీ గోరి కట్టిన తానే లేదా? ఇక్కడ నిలబట్టాలని ఏముంది? గోరి కట్టిన తాను లేదా జాగైనకు? ఎంత పెద్దగా నిలబెడతాడు? మస్తు పెద్దగా ఉంది ఆడ గాంధీ గోరి కట్టిన తాన నిలబెట్టుకో గౌటాన్లా. మా పొట్ట పొలానికి రావద్దు. చేసుకో మా దాంట్లో మాత్రం బొమ్మలు పెట్టదు, మా దాంట్లో బొమ్మలే వద్దు, మేము గూల కొడతాం. ఇప్పుడు ఆర్డీఓ ఏమంటుండు? పైసలు ఇస్తా అంటుండా? నష్టపరిహారం ఎవరి భూములకు పైసలు ఇస్తా అంటుండా? పైసలు అంత రేట్ అయితేనే ఇస్తాం. ప్రైవేటు ఎంత ఉందో అంత మేము రేటు అక్కడ ఇప్పుడు కోకపేట కాడ ఎంత నడుస్తుందో అక్కడ ఎంత నడుస్తుందో అంత ధరకు అయితే ఇస్తాం, లేకుంటే లేదు. ఉండరి ఎక్కడ వాసిపోతలేదు. అమ్ముకోవాలంటే మా పిల్లల పెళ్ళిళ్ళకి అమ్ముకోపోదు. మా పిల్లలకి ఏముంటది? మా పిల్లలు ఎట్లా బతుకుతారు? కష్టాలు చేసుకుంటారు, గవర్నమెంట్ జాబులు లేవు, ఎట్లా బతుకుతారు అని మేము నిలబెట్టుకుంటూ వచ్చినాం. కారం రొట్టె తినుకుంటా కష్టపడుకుంటూ ఎండల 7 గంటలకు పోతే పొద్దుకి 7 గంటల దాకా ఎండలో మసి అయినాం. అప్పుడు పండుగ నాడు కూర కడితే తెల్లారు ఎక్కువ వస్తాయి అని పండుగ చేసుకోకుండా మేము పోయి చేనుల కూరగా కట్టెలు కట్టినాం, ఎరువు పోసి. ఇప్పుడు బ్రిడ్జిలు ఎక్కడ? ఈ 2 బ్రిడ్జిలు, సంగంలో బ్రిడ్జి లేదు, ఈ బ్రిడ్జి లేదు, వెత్తపురం బ్రిడ్జి లేదు. మేము కష్టపడ్డప్పుడు మీ భూములు ఎన్ని భూములు పోతున్నాయి? మీ విల్లాస్ ఉన్నాయా? ల్యాండ్ ఉందా? ఏముంది? ఎట్లాంటి నోటీస్ ఇచ్చింది ప్రభుత్వం? ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి అందరి, దాదాపుగా ఇంట్లో 60-70 మంది భాగస్వాములు ఉంటారు ఈ భూములలో. అయితే మొదలు బఫర్కి తీసుకుంటామని చెప్పినారు. మొదలు మాకు బఫర్ తీసుకుంటే సరే 50 మీటర్ మాకు రోడ్డు కూడా వస్తుంది, మా భూములు మళ్ళీ మిగతా ఉంటే మా భూములు మాకుంటాయి, మేము ఐటీ మార్చి మేము యూజ్ చేసుకోవచ్చు అనుకుని మేము అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే 2 మూసీ నదిల ఈసా మూసీ మధ్యన గాంధీ స్టాచ్యూ పెడతామని చెప్పినారు. అది వదిలేసి ఇక్కడ ఓపెన్ ల్యాండ్ వాళ్ళ కంటికి కనబడగానే ఈ ల్యాండ్ మీద వాడ కనబడదు వీళ్ళందరికీ. ఈ ల్యాండ్ ఎట్లా దొబ్బేయాలి, ఈ దాని దొబ్బేసి మేము ఎట్లా కమర్షియల్గా చేసుకోవాలి? అరే నీకు బఫర్ ఇస్తాందుకు మేము అందరం ముందుకు వచ్చినప్పుడు మా ల్యాండ్లు మాకు వదిలేస్తే మేము డెవలప్ చేసుకుంటాం కదా. మీ ఇప్పటి వరకు ఈ ఓపెన్ ల్యాండ్లు అంతా ఏం చేస్తారని కూడా చెప్తలేరు. దాని డిపిఆర్ లేదు, మేము ఇది చేస్తాము, ఈ డెవలప్మెంట్ చేస్తాం, గాంధీ సరోవర్ వరకు చేస్తామా, ఇంకేమైనా చేస్తాం. ఆ గాంధీ సరోవర్లో ఏం చేస్తారు? ఇలా గాంధీ సరోవర్ బొమ్మ మాత్రం 2 మూసీ మధ్యలో పెడతామంటారు. ఇది మూసి యువతల, హిమాయ సార్ మూసి యువతల వచ్చి ఎందుకు చేస్తారు? మీరు యువతలు వచ్చి ల్యాండ్ ఎందుకు తీసుకుంటున్నారు?
ఏమి చెప్పరు. మరి మా ల్యాండ్ ఎట్టి పరిస్థితులు తీసుకోదాం ఎన్నో రిప్రజెంటేషన్ చేసినాం, ఇప్పటికే కలెక్టర్కి ఇచ్చినాం, ఎంఆర్టీసీఎల్ ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం. ప్రతిసారి వాళ్ళు పిలుస్తారు, మీకు రేట్ మంచిగా ఇస్తాం, మీకు రేట్ అరే రేటు ఎవరు అడిగారు? మేము రేట్ అడిగినామా? మేము మా ల్యాండ్ మాకు వదిలేయండి రావే, మీ డిపిఆర్ మీ 50 మీటర్ బఫర్ తీసుకొని మా ల్యాండ్ మాకు వదిలేయండి. మీరు ఏం డెవలప్ చేస్తారో చెప్పారు, అందులో మా భాగస్వామ్యం ఇవ్వండి, మేము మళ్ళీ అందులో మేమే ఇచ్చుకుంటాం డెవలప్మెంట్. దానికి మీరు జోన్ డిక్లేర్ చేయలేదు, మేము ఆ జోన్ డిక్లేర్ చేస్తాం, మేము ఎవరికి మేమే కట్టుకుంటాం అట్లాంటివి. అదంతా ఏం లేదు, మేము మంచి రేట్ ఇస్తాం, మరి ఎవరిని కట్టబెడతావు? ఆ ల్యాండ్ తీసుకోపోయి ఏం చేస్తావు? ఎవరిని కట్టబెడతావు? ఏం చేస్తావు చెప్పవు, ఎవరిని కట్టబెడతావు చెప్పవు. నోటీసులు ఏం మెన్షన్ చేసిర్రు? ఏం లేదు, మీరు ఈరోజు రండి, మీ ఊళ్ళందరూ మీరు ఈరోజు రండి, మీరు ఒక అప్లికేషన్ ఇచ్చారు కదా, మీరు అబ్జెక్షన్ ఇచ్చారు కదా, దాని గురించి డిస్కస్ చేస్తానికి పిలిచిరు. ఇలా పిలిచినాక ఏమంటున్నారు, సరే మీరు ఒక 4 పాయింట్లు పెట్టి మాకు లెటర్ ఇచ్చారు, మేము కలెక్టర్ దగ్గర కూర్చొని డిస్కస్ చేసి మళ్ళీ ఒకసారి పిలుస్తామని చెప్తున్నారు. అంతే. ఇక దాంతో డెడ్లైన్ ఏమైనా పెట్టిర్రా? పలానా డేట్ లోపు వారం 15 రోజులలో మేము మళ్ళీ పిలుస్తామని చెప్తున్నారు. నష్టపరిహారం విషయంలో ఏం మాట్లాడుతున్నారు? నష్టపరిహారం ఇప్పటిదాకా ఏమి చెప్తలేదు. నష్టపరిహారం మేము నష్టపరిహారం అయితే అడుగుతూనే లేము. మేము నష్టపరిహారం మీరు చెప్పొచ్చు సార్, మీరు ఏం చెప్తున్నారు? కనీసం వాళ్ళ నోటి నుంచి ఏదైనా అనాలా కదా, మేము ఇది ఇస్తామని అది చెప్తలేదు, మేము మళ్ళీ డిస్కస్ చేస్తామంటున్నాం. సీనియర్ జర్నలిస్టు మీరు ఉన్నారు, మీరు చెప్పండి. చాలా రోజుల నుంచి ల్యాండ్ యాక్విజిషన్ పేరుతో కొన్ని వేల కోట్ల భూములు ఇచ్చేస్తున్నారు. ఈ మీ నోటీస్ని ఎట్లా చూస్తారు మీరు? ఏమని దాంట్లో ఏమని పొందుపరిచారు అసలు? ఇప్పుడు ఇక్కడ రైతులు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్, మూసీ రీజువెనేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఒక గాంధీ సరోవర్ అనేది ఒక పార్ట్ ఉంది. బాబుఘాట్ నుంచి 30 ఎకరాలు తీసుకుంటున్నారు. తీసుకొని గాంధీ స్టాచ్యూ పెట్టడము, తర్వాత అక్కడ కమర్షియల్ డెవలప్మెంటా, దాని డిపిఆర్ ఒక లోగుట్టుగా మారింది. డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అది వాళ్ళు డిక్లేర్ చేయాలి. ఇప్పటివరకు డిక్లేర్ చేయలేదు. రైతుల అనుమానం ఏంటంటే మా భూములు తీసుకొని మీరు ఎవరికి ఇస్తారు? మల్టీనేషనల్ కంపెనీలకా, లేకపోతే లండన్ కంపెనీలకా, అమెరికా కంపెనీలకా, ఎవరికి ఇస్తారు? చెప్తున్నారు కదా గాంధీ సరోవరం విగ్రహం పెట్టడానికి అని చెప్తున్నారు కదా. ప్రాజెక్టు విగ్రహం పెట్టడానికి ఈసా మూసీ నది మధ్యలో ఒక విగ్రహం ఫైనల్ అయిపోయింది. అయితే బఫర్ జోన్లో ఏం డెవలప్మెంట్ అది ఫైనల్ అయిపోయింది. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద ఏం చేస్తారనేది లేదు, అదొక మాయగా మారిపోయింది. అది మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు రైతులు అన్నట్టు ఎవరికి ఇస్తున్నారో, ఎవరికి కట్టబెడుతున్నారో ఒక లోగుట్టుగా పెట్టేసారు ఒకటి. ఇక్కడ రైతులు ఎక్కడ కూడా అబ్స్ట్రక్టివ్గా లేరు, ప్రోగ్రెసివ్గా ఉన్నారు, అగ్రెసివ్గా లేరు. వాళ్ళు ఏమంటున్నారంటే 4 షరతులు ఇచ్చారు. ఒకటి పెండ్రండి 4 షరతులు ఏమేమి ఉన్నాయంటే, ఒకటి ల్యాండ్ టు ల్యాండ్, మా ల్యాండ్ తీసుకున్నాం, ల్యాండ్కు ల్యాండ్ ఆల్టర్నేట్గా. రెండవది మీరు నష్టపరిహారం ఎంత ఇస్తున్నారు, ఒక మార్కెట్ వాల్యూ ఇంటూ 3, ఏది 2013 మార్కెట్ వాల్యూ, ఏది అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం, ల్యాండ్ అక్విజిషన్ అమెండ్మెంట్ ప్రకారం చెల్లించమని చెప్తున్నారు. మూడవది ల్యాండ్ పూలింగ్లో భాగస్వామ్యం చేయమంటున్నారు. అట్లా అంటే ఉప్పల్ బగాయత్ ఉన్నది, ఒక ఎగ్జాంపుల్ ఉంది. అక్కడ డిపిఆర్ ఇచ్చి అక్కడ డెవలప్మెంట్ చేసేటప్పుడు ప్లాట్ టు ప్లాట్, ఒక 10 ప్లాట్లలో 4 ప్లాట్లు ఇవ్వడము, 3 ప్లాట్లు ఇవ్వడం, ఆల్రెడీ బగాయత్ అనేది ఒకటి ఉంది అక్కడ, అది ఇక్కడ అమలు చేయండి. లేదా బఫర్ జోన్కు మాత్రమే పరిమితం కాండి. ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ? ఎన్ని వేల ఎకరాలు అడుగుతున్నారు? ఇక్కడ 30 ఎకరాలు, 30 నుంచి 32 ఎకరాలు, 32 ఎకరాలు. అది కూడా అత్యంత ఖరీదైన భూములు. కోకాపేటలో ఎంత విలువ ఉందో ఇక్కడ అంత విలువ. ఎంత ఉంటుంది ఎకరం? ఒక 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు. 100 కోట్లు ఉంటుందా ఎకరం? 100 కోట్లు ఉంటుంది. ఎందుకంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే మార్కెట్ రేట్ ప్రకారము ఇది 30 కోట్లు ఉంటుంది, 22 నుంచి 30 కోట్లు ఉంటుంది. బహిరంగ మార్కెట్ ప్రకారము 60 నుంచి 100 కోట్లు ఉంటుంది. ఇప్పుడు మీరు స్కై ర్యాపర్స్ ఇచ్చినామనుకో, మరి ఒక 100 అంతస్తులకు అటువంటిది వస్తుంది ఇక్కడ అన్నది. దానికి అల్లి వెలగట్టలేము మనం, 100 కోట్ల మీదే ఉంటుంది. ఇంత ఖరీదైన భూమిని మీరు ఉన్న పలంగా తీసుకోవడానికి కారణం ఏందనేది ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పేమని ఇప్పుడు పెంటారెడ్డి రైతు గారు అడిగింది ఏంటంటే చెప్పండి అన్న. ఇది గండిపేట నాలమ్మ, ఇది హిమాయసార్ నుంచి వస్తుంది. వాళ్ళు ఇప్పుడు గాంధీ సరోవర్ది ఇదంతా ఇక్కడ మిలిటరీది 100 ఎకరాలు, మాకు ఆల్రెడీ 60-70 ఎకరాలు, 150 ఎకరాలు ఈ ల్యాండ్ ఈడు ఉంది, ఈ మధ్యాహ్న గడ్డ. ఈ గవర్నమెంట్ ల్యాండ్ మిలిటరీ వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు వీళ్ళు 100 ఎకరాలు. ఇప్పుడు ఇదంతా ఈ 2 రోజులు వేసేసి మా ల్యాండ్లు ఇవి ఇండ్లకు వచ్చేస్తున్నారు. అదే అంటున్నాం మేము, మీకు డిపిఆర్ ఏం అడుగుతారో మీరు తీసుకోండి, బయట మీరు డెవలప్ రోడ్ చేస్తారా, ఏం చేస్తారా, మిగతా ల్యాండ్లు ఇవి ఎందుకు అడుగుతున్నారు మీరు? మా డిమాండ్ ఇదే, మీ ఈ ల్యాండ్ వదిలేసేయాలి. మీరు పక్కా కమర్షియల్ ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మంచిగా టూరిజం పేరు మీద వాళ్ళు కమర్షియల్ చేసుకొని
లబ్ధి పొందామని ప్రయత్నం చేస్తున్నారు. ఇదైతే కంప్లీట్గా వీళ్ళు మోసం చేయడమే ఇది. మా డిమాండ్ అయితే మా ల్యాండ్ మాకు వదిలేసేయండి, బఫర్ వరకు తీసుకొని మా ల్యాండ్ మాకు వదిలేసేయండి, మా డిమాండ్. ఆర్డీఓ ఏమంటున్నాడు, మీరు కలిసి రాపోయి లోపల? ఆర్డీఓకి ఏమున్నది, గవర్నమెంట్ ఏమి ఇస్తే మేము దాన్ని ఫాలో అవుతాం, మీకు రేట్ మంచిగా ఇప్పిస్తాం. అరే మేము రేట్ అడుగుతున్నాం, రేట్ ఇప్పిస్తాను మేము ఒకటి అడిగినాం, ఒక పాయింట్ పెట్టినాం. అందులో కూడా మీరు కోకాపేటల, గండిపేటల, ఇక్కడ బుద్ధివేళ్ళ ఏదైతే యాక్షన్లో పెట్టినారో 130 నుంచి 150 కోట్లు వచ్చింది కదా, అది మాది కూడా అంతకన్నా తీసి ఏం పోదు. ఈ ల్యాండ్ అంతా మంచి ల్యాండ్, ఇది అదే రేటు మాకు ఇవ్వండి. మాకు రేట్ ఇస్తే మేము అందరం సంబంధించి మేము ఏమైనా కొంటాం. మా ఎకర పోతే ఇంకో ఎకరం మేము ఇక్కడ దగ్గరలో ఏమైనా కొనుక్కుంటాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా రేట్ వాళ్ళు మాకు తెలుస్తుంది ఏంటంటే మా ఎకర పోతే మాకు ఇక్కడ 10 గుంటలు కూడా రాదు. వాళ్ళు ఆ రేట్ను డిక్లేర్ చేయడానికి చూస్తున్నారు. వాళ్ళు మెల్లమెల్ల చెప్తలేరు. ఓ ఎకర పోతే మా ఎకర రావాలి కదా, ఆ ఎకరకు 10 గుంటలు కూడా రాదు వీళ్ళు ఇచ్చారు. వీళ్ళు ఎక్కడ అలాట్ చేస్తా అంటారు, వేరే ల్యాండ్ అంటలేరు వాళ్ళు. రేటు ఇస్తాం, రేట్ ఇస్తాం, అదే మాట. ఇప్పటిదాకా ఈ రోజు కూడా మళ్ళీ అదే మాట. మేమేమంటున్నాం, ఇప్పుడు బుద్ధివేళ్ళ ల్యాండ్ ఉండే 500-600 ఎకరాలు చేసి పెట్టిర్రాడ. మాకు ఒక 100 ఫీట్ రోడ్ ఇచ్చి, మా 32 ఎకరాలు ఒక 100 ఫీట్ రోడ్ ఇచ్చి, మా అందరికి ఒక దగ్గర చూపించండి, మేము అడ్జస్ట్ అయిపోతాం. అక్కడ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీలాగా? ఎంతమంది 70 మంది భాగస్వాములు ఉంటారు ఇలా. అందులో మొత్తం కొడితే 100 మంది వెళ్తారు. ఆ పిల్లలు 100 మంది వెళ్తుండొచ్చు. అందులో అందరికి ఇప్పుడు ఒక్కొక్క పంటలో పిల్లలకి ఒక 2 గుంటలు 3 గుంటలు రావడం. ఇంట్లో అందరు దాని మీద ఆధారపడినారు. తాతల ముత్తాతల నుంచి వచ్చిన భూములు ఇవి. అకస్మాత్తుగా వచ్చి నువ్వు నీ లక్ష్యాని కోసం మమ్మల్ని అనవసరం గుంజుకోవడం అంటే ఏంది? ఇది భూసేకరణ చేయకపోతే అభివృద్ధి జరగదు, డెవలప్మెంట్ జరగదు, ఇవే చెప్తున్నాడు ముఖ్యమంత్రి. అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? భూసేకరణ చేయాలా? కేసీఆర్ లాంటి చేసిండు అని చెప్పి అంటున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. 100% ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు ఏ డెవలప్మెంట్ చేసినా ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. 2013 యాక్ట్ కూడా తెచ్చింది. అందుకే బాధితులకు న్యాయం జరగాలని తెచ్చిరు. అది చాలా మంచి యాక్ట్. అది ఆ యాక్ట్ను అనుసరించి చేయమంటున్న ఒకటి. రెండవది, ఇక్కడ మనకు అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజలు కానీ ప్రభుత్వం కూడా, నీకు ఇప్పుడు రైతు ఎంత మంచి చూపెట్టింది, ఇప్పుడు నీకు అవసరం లేని చోట నువ్వు ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నావు అని ప్రజలలో అనుమానాలు ఉన్నాయి, రైతులలో అపోహలు ఉన్నాయి. అపోహలను, అనుమానాలు పటాపంచలు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? సర్కారు మీద ఉంది, అధికారుల మీద ఉంది. అక్కడ ఏం చేస్తున్నావు? డిక్లరేషన్ ఇవ్వు, డిపిఆర్ ప్రాజెక్ట్ ఇవ్వు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇందులో మేము రైతుల నుంచి తీసుకుంటున్న భూమిని రైతుల భాగస్వామ్యంతో చేయొచ్చు కదా నువ్వు ప్రాజెక్టు. నీకు అన్ని అవకాశాలు ఉన్నాయి, ఆప్షన్స్. ఒకటి, నీ ఖజానాకు భారం లేకుండా ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వచ్చు. నీ ఖజానాకు భారం లేకుండా అదే రైతులను నీ డెవలప్మెంట్ ప్రాజెక్టులో, మల్టీనేషనల్ కంపెనీల ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయొచ్చు, టూరిజం డెవలప్మెంట్లో భాగస్వామ్యం చేయొచ్చు. ఇన్ని ఛాన్సులు ఉన్నాక కూడా మీకు రేట్ ఇస్తాము 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం అంటున్నారు. అందులో కొన్ని మెలికలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి చెప్తున్న ప్రకారం బహిరంగ సభల్లో మాట్లాడుతున్నాడు ఆయన. భూసేకరణ అనేది డెవలప్మెంట్ కోసమే జరుగుతుంది, వ్యక్తుల కోసం కాదు. ప్రభుత్వము ప్రజల కోసమే, డెవలప్మెంట్ కోసం చేస్తున్నది. సేకరణ చేయాల్సిందే అంటారు. దానికి రైతులు కూడా సహకరించాలి, ప్రజలు కూడా సహకరించాలని చెప్తున్నాడు. ఇక్కడ ఏముందంటే బఫర్ జోన్ అనేది ఒకటి 50 మీటర్లు పెంచిరు. అంటే ఎంత ఉంటుంది? 150 నుంచి 160 ఫీట్లు ఉంటుంది. ఆ ఫీట్లలో ఏ డెవలప్మెంట్ చేసినా ఎవరికి అధికారం లేదు, అభ్యంతరం లేదు, తర్వాత అడ్డుకునే హక్కు లేదు. మేము ఏమంటున్నాం, మా భూమిలో మావి కూడా పోతున్నాయి, ప్లాట్లు పోయినాయి, మేము తీసుకోమంటున్నాం. తీసుకొని మార్కెట్ రేట్ ప్రకారం దాన్ని కట్టించేయండి. మిస్టరీని నువ్వే అపోహలకు, అనుమానాలకు తావిస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు అది అంటే నువ్వు చెప్పవు. అచ్చా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పార్టీకి అసెంబ్లీలో డిక్లేర్ చేయలేదు, డిపిఆర్ రాలేదన్నాడు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయి కూడా 2-3 నెలలు అయిపోతుంది. ఇప్పటి వరకు అధికారుల దగ్గర, పాపం అధికారుల దగ్గర కూడా సమాచారం లేదు. ఎంఆర్డిసిఎల్ అంటే మన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అక్కడ కూడా లేదు. వాళ్ళకు బఫర్ జోన్ వరకే పరిమితం. వాళ్ళు కూడా బఫర్ జోను, మేము బఫర్ జోను తప్ప మిగతా టచ్ చేయమంటారు. వీళ్ళేమో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అంటారు. మధ్యలో ఎవరు ఆర్డీఓ ఉండి చేస్తున్నా? మీకు ఆర్డీఓ పరిధి ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ చేయాలి ఆయన. అంటే ఈ డెవలప్మెంట్లో లేదు ఆయన భాగస్వామి. ఆయన ఏమంటున్నా అంటే వాళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే బాగానే చెప్పారు. ఏమనంటే మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తాం, మీరు అడిగింది ఎంత అదే అంత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామన్నారు. కానీ ఈ ప్రయత్నం చేస్తావు, అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు మీరు పంపుతారు ప్రపోజల్? ఎట్లా పంపుతారు ప్రపోజల్? మళ్ళీ అంగీకరిస్తారా? లేకపోతే డైరెక్ట్ మీరు ఏమన్నా మెలక పెడుతున్నారా? ఎన్ని మెలకలు ఉన్నాయి ఇందులో? వాట్ మేక్స్ రాంగ్? గవర్నమెంట్కి అయితే చాలా ఈజీ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ల్యాండ్ పూలింగ్ ఉంది,
రెండవది వీళ్ళకు బఫర్ జోన్ పరిమితం కావచ్చు, సరే బఫర్ జోన్ కాదు మేము డెవలప్మెంట్ చేస్తాం అనుకోండి, వీళ్ళని భాగస్వామ్యం చేయండి, ఇంక్లూడ్ చేయండి ఇందులో. తర్వాత బుద్ధివేలు మంచి ల్యాండ్ ఉంది, అక్కడ ఇచ్చేయండి. ఇది చాలా పెద్ద, ఇది ఖరీదైన ల్యాండ్. అత్తాపూర్ ల్యాండ్ అనేది అత్తాపూర్ మాదాపూర్ ఒకటే, అత్తాపూర్ ఐదర్ కూడా ఈ మాదాపూర్ అండ్ కోకాపేట ఒకటే ల్యాండ్ ఖరీదు. అది అయినా సరే అది రైతులు ఏమంటున్నారు, ఇప్పుడు ఏమన్నారు, బుద్ధివేలు దగ్గర ఏమని అంటున్నారు. తప్పేముంది, ఇంకా బుద్ధివేలు దగ్గర 50 కోట్లు ఉంటుంది, ఇక్కడ 100 కోట్లు ఉంటుంది. మీరు చెప్పండి, అంటే నష్టం ఓపెన్ ల్యాండ్ ఇది, ఇక్కడ ఇల్లులు కూల్చట్లేదు, బంగ్లాలు కూల్చట్లేదు, హైడ్రా అధికారులు ఇన్వాల్వ్ కాలేదు, ఓపెన్ ల్యాండ్ అడుగుతుంది ప్రభుత్వం. ఇవ్వడా నష్టపరిహారం ఇస్తా అంటున్నారు, మీ ఖరీదెంతో చెప్తే దాన్ని ఇచ్చేస్తా ఫుల్ఫిల్ చేస్తా అంటారు, ఇబ్బంది ఏముంది? నష్టపరిహారం ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తా అంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వకుండా మార్కెట్ అదే ఓపెన్ మార్కెట్ రేట్ ఇస్తుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇప్పటివరకు కూడా ఓపెన్ మార్కెట్ రేటు 2 మాసాల క్రితం గ్రామ సభ జరిగింది. గ్రామ సభలో ఇదే అధికారులు వచ్చి చెప్పడం జరిగింది, మీకు రేట్ ఫిక్స్ చేస్తామని. ఆ రోజు అదే రేట్ ఫిక్స్ చేస్తామని చెప్పి మళ్ళీ నిన్నగాక మనం నోటీసు పంపించి కూడా మీరు రండి మా ఎంఆర్ ఆఫీస్ ఆర్డీ ఆఫీస్ కూడా అంటే వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఏం చెప్తారు, ఒక 2 వారాలు టైం ఇవ్వండి, 2 వారాల తర్వాత మీకు రేట్ ఫిక్స్ చేస్తా, మంచి రేట్ ఇప్పిస్తా అని చెప్పడం జరుగుతుంది. ఆయన మంచి రేట్ ఏ రేట్ ఓపెన్గా డిక్లేర్ చేస్తే మేమందరం రైతులు ఉన్నటువంటి రైతులు ఇక్కడ 26 మంది పట్టదారులు ఉన్నారు. దీంట్లో 26 మంది పట్టదారులు అందరం కూర్చొని ఓ నిర్ణయం తీసుకొని, సరే మాకు రేటు ఉన్నంత రేటు వచ్చింది కాబట్టి సరే ఇద్దారను. వాళ్ళు రేటు ఇవ్వకపోతే మాకు ఈ విధంగా చేస్తే మాకు రైతులకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి అదొకటి. ఇంకోటి ఇప్పుడు ఏది మన రైతు చెప్పినట్టు బఫర్ జోన్కి ఏదైతే ఇస్తామంటారో 50 మీటర్లు అందరం కూడా ఏకాంబిస్తున్నాం. 50 మీటర్లు వదిలేసి 160 ఫీట్లు అవుతుంది. 50 మీటర్లు అంటే 50 మీటర్లు వదిలేసిన తర్వాత అది కూడా మార్కెట్ రేట్ ప్రకారం కాకుండా ఇక్కడ బహిరంగ మార్కెట్ రేట్ ఏ రేట్ ఉందో ఆ రేట్ ప్రకారం రైతులకు ఇచ్చి తీసుకొని మిగతా ల్యాండ్ వాళ్ళకి రైతులకు వదిలేస్తే మేము అందరు రైతులు కూడా సంతోషంగా ఉంటారు. వాళ్ళు కూడా ఉన్నటువంటి పొలం తలా ఊరికి 2 గుంటలు 3 గుంటలు 5 గుంటలు వస్తుంది. ఒక ఎకరాల 10 మంది మెంబర్స్ ఉన్నారు. అలా ఆ 10 మంది మెంబర్స్ కూడా తలా 3 గుంటలు 4 గుంటలు వస్తుంది. కాబట్టి వాళ్ళని కూడా పేదవాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు ఎవరు లేరిలా, ఆ పేదవాళ్ళని కూడా ఆదుకున్న వాళ్ళు అయితే సన్నకారు రైతులు వీళ్ళందరూ కూడా ఏదో భూస్వాములు అంటే ఎవరు లేరిడా. మరి అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక ఆయన నేను అదే డెవలప్మెంట్ గురించి ల్యాండ్ తీసుకుంటే బాగుంటుందని ఏదైతే అంటుండో, నువ్వు డెవలప్ చేయి ముఖ్యమంత్రి గారు, నేను వద్దంటలే. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా సరైనటువంటి న్యాయం చేసి సరైనటువంటి నిధులు వాళ్ళకి ఇచ్చి నువ్వు ల్యాండ్ తీసుకో, అప్పుడు మేము అందరం మేకప్ చేస్తామని చెప్పి తెలపరుస్తాం. ఇప్పుడు ఇవాళ రైతులంతా ఏం మాట్లాడుకున్నారంటే, ఇక్కడ మీటింగ్ అయినాక ఎప్పుడైతే ఈ ప్రభుత్వం స్పష్టంగా లేదు, డిపిఆర్ ప్రాజెక్టును డిక్లేర్ చేస్తలేదు, అనుమానాలకు ఇస్తున్నారు, మధు రిడ్జ్ వాళ్ళు ఎట్లా ఆందోళన చేశారు, అంతకంటే ఎక్కువ తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. మధు పార్క్ మేము తీసుకోము, వాళ్ళు కొంత కోరికలు కొడుతున్నారు, మాకు వద్దు, అది అట్లా ఉండని వాళ్ళని అంటున్నారు. ఇంకొకటి ఏంటమ్మా, మీరు ఇప్పుడు అన్నారు డెవలప్మెంట్, ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తుంటే ఎవరైనా అడ్డుకుంటారా అని అంటారు. ఏమిటికి డెవలప్మెంట్ అంటే ఏమిటికి ఇస్తారు డెవలప్మెంట్? జాతీయ ప్రాజెక్టులకు, ఒక ఇండస్ట్రీ కోసమో, రోడ్ల కోసమో, దీనికోసం ఇస్తాం. నువ్వు రోడ్లకు తీసుకున్న 50 మీటర్ ఓను మిగతా ల్యాండ్ ఎందుకు తీసుకుంటావు అని అడుగుతున్నావు. మా క్వశ్చన్ అది. గాంధీ మునిమనవాడు తుకారాం గాంధీయే పెట్టొద్దు అంటుండది, ఏది స్టాచ్యూ అవసరం లేదంటుండు. మేము అడిగేది అది, ఈ బఫర్ కూడా ఇస్తామన్నాం, ఇది వదిలి ఇది ఎందుకు తీసుకుంటున్నాం అని అడుగుతున్నాం. ఇది ఎందుకంటే దాదాపుగా 10 ఇక్కడి నుంచి ఈ ఏడ్జ్ నుంచి 10,000 స్క్వేర్ ఫీట్ ఈ మూసి బడి ఉంటుంది. 10,000 స్క్వేర్ ఫీట్లు వాళ్ళకి ఎట్లా కళ్ళు కనబడాలి? ఇంత లాంగ్ భూమి ఈ రోడ్డుకి కానీ ఏడ దొరకదు మనకు. ఈ ల్యాండ్ ఎట్లా కొట్టేయాలి వాళ్ళు. ఓపెన్ రోడ్ ఫేస్ కూడా చాలా వస్తుంది కదా. మొత్తం దీని ప్రాజెక్ట్ ఇప్పుడు ఈ ల్యాండ్ వాల్యూ ఇది మొత్తం కలిపి ఎంత ఉండొచ్చు? ఇప్పుడు 30 ఎకరాలు అంటే 3,000 కోట్ల పైన ఉంటుంది. ఇది 3,000 కోట్ల ప్రాపర్టీ. ఇంట్లో మీకు ఒకవేళ ఇచ్చినా కూడా ఇన్ని పైసలు రావు. నీ కాదు, మేము ఏమంటున్నా, నా ఎకరం పోతే నాకు 5-10 గుంటలు వచ్చే దాంట్లో కూడా చెప్తలేరు వాళ్ళు. మాకు లీక్ అవుతున్నాయి, అది మా బాధ. అది 5-10 గుంటలు మేము ఎకరం వదిలేకోసుకొని మేము 5-10 గుంటలు తీసుకోవాలా బయట పోయి. నువ్వు అందుకే మేము ఏమంటున్నాము, నీ పైసలు వద్దు ఏమొద్దు, నేను పైసలు డిమాండ్ చేయలే. నువ్వు నాకు ఇన్నర్ రింగ్ రోడ్ లోపల మాకు భూమి చూపించు, విలువైన ఈ భూమికి విలువైనది, ఆ విలువ వాళ్ళ భూమి మాకు చూపించు. మాకు 100 ఫీట్ల రోడ్డు చూపించి మాకు మొత్తం ఒక దగ్గర అందరికి చూపిస్తాం, మేము దానికి సంబంధిస్తాం. లేకపోతే దీనికి ఒప్పుకునే ప్రసక్తే లేదు. సో రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ భూముల మీద పడ్డాడు. ఇట్లాంటి బాధితులు కొన్ని వేల మంది తెలంగాణలో పోరాటం చేస్తున్నారు. కొన్ని వేల కోట్ల భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి తెలంగాణలో. మధు పార్క్ రిడ్జ్ చూసినాం గతంలో, వాళ్ళందరూ కూడా ఫైట్ చేసిర్రు. సో ఇప్పుడు ఆ ప్రాంతాల్లోకి అడుగు పెట్టాలంటే ప్రభుత్వానికి కూడా భయం అవుతుంది. అట్లా పోరాటం చేసిర్రు వాళ్ళు.
ఇప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మా భూములు మాకు కావాలి, మీ నష్టపరిహారం వద్దు ఏమొద్దు. కోకాపేటలో ఏ ఏ ఏ రకమైన ఖరీదైన భూములు ఉన్నాయో అదే ఖరీదైన భూములు ఇక్కడ ఉన్నాయి. ఆ అనవసరమైన ల్యాండ్లో ప్రభుత్వం ఏలు పెడుతుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎప్పటి నుంచో 100 ఏళ్ల క్రితం పట్టాలైనాయి అంట వీళ్ళకి. సో వాళ్ళు ఫైట్ చేస్తా అంటున్నారు. చూడాలి ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుందో.